Pakistan, Down, down. Pakistan, Down, down. down, down, Pakistan. down, down, Pakistan. Pakistan, Down, down. Pakistan, Down, Pakistan, down. Pakistan, Down. ఉగ్రవాదుల వెంటనే చేయాలి. ఉగ్రవాదుల వెంటనే చేయాలి. ఉగ్రవాదుల వెంటనే చేయాలి. నిన్నటి కాశ్మీర్ పెహల్గాం దుర్ఘటన అది దుర్ఘటన కాదు, కావాల్సి పాకిస్తాన్ దేశపు ప్రేరేపిత ఉగ్రవాద చర్య. అన్యాయంగా అమాయకులను పొట్టన పెట్టుకోవడం తప్ప ఇది ఎలాంటి ఒక మత ప్రాతిపదికన జరుగుతున్నది కాదు. ఒకవేళ వాళ్ళు అట్లా చేసినా కూడా మనం అదే ట్రాప్లో పడడం అనేది తప్పు. ఎందుకంటే ఉగ్రవాదం ఎట్లా ఉన్నా, ఏ మతం చేసినా, ఎవరు చేసినా అది ఉగ్రవాదం, సహించరాంది. దాన్ని ఎవరు కూడా సహించేది కాదు. అది ఏ మతమైనా సరే, ఏ మతం కూడా, అది క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, హిందుత్వం అయినా, ఎవ్వరు కూడా మనిషిని హింసాపూరితంగా తుదముట్టించొద్దు అనేది చెప్తారు. కాబట్టి మనం మతం కోణాన్ని పక్కకు పెడితే తప్పకుండా ఏ ఉగ్రవాద చర్య అయినా తీవ్రంగా ఖండించడం ఒకటైతే, అసలు మన దేశం భద్రతా లోపం కూడా ఉన్నది ఇందులో. కాశ్మీర్లోని పెహల్గాంలో ఈ నెల 22వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు నిరాయుధులైన టూరిస్టులు దాదాపు 40 మంది ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి పోయినప్పుడు నిరాయుధులైన టూరిస్టుల మీదకి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు మిలిటరీ దుస్తుల్లో వచ్చి విచక్షణానుసారంగా ఒక మత ప్రాతిపదికన, మతం ఆధారంగా కొంతమందిని లక్ష్యంగా చేసుకొని వాళ్ళని కాల్చి చంపడం చాలా దారుణం. ఈ సంఘటన మొత్తం యావత్ దేశాన్ని మరియు మానవత్వం ఉన్న ప్రతి మనిషిని కదిలించింది. ఇది పార్టీలకు అతీతంగా ప్రతి మనిషి గుండెను కదిలించిన సంఘటన. ఇది కేవలం భారతదేశం మీద ఒక కుట్రపూరితంగా భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింల మధ్యన యుద్ధం చేయించడం ఉద్దేశంతో కేవలం ఒక హిందూ మతస్థులకు చెందిన వారిని మరియు వాళ్ళ బట్టలు విప్పించి వారి అంగాలను చూసి మరీ కాల్చడం అనేది ప్రపంచంలో జరిగిన ఇటువంటి సంఘటన మొట్టమొదటిది. చాలా దురదృష్టకరమైంది. ఇటువంటి వాటిని భారతదేశం ఉపేక్షించదు. వీళ్ళని కఠినంగా శిక్షించి, ఇటువంటి మతోన్మాదుల్ని కఠినంగా శిక్షించి భారతదేశ సమగ్రతను కాపాడాలని కోరుతున్నాం.